96, 2009లో 72.72, 2014లో 78.9, తర్వాత 2019లో 79.74, ఇప్పుడు 81.86. అంటే 99లో 69% ఉన్న ఓటు ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ ప్రతి ఏడాది 0.5%, 1%, 2% పెరుగుతా 69% నుంచి 99 ఎన్నికలతో మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇప్పటికి 81% అయింది. ప్రతి ఎన్నికలో పెరుగుతుంది. అది 0.5% పెరగనండి, 1% పెరగనండి, 2% పెరగనండి, ప్రతి ఎన్నికల్లో 99 నుంచి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతా ఉంది. అది ఎన్నికల కమిషన్ అవేర్నెస్ తెచ్చే దాని ప్రకారం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా యుగం కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉండటం కావచ్చు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1999, 2004, 2009 వరకు అక్కడ తీసుకున్న, 14 వరకు తీసుకున్న, 9 వరకు తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రామీణ వాతావరణం ఎక్కువ కాబట్టి, సో గ్రామీణ వాతావరణంలో ఓటింగ్ పర్సంటేజ్ నార్మల్ గానే పెరిగింది. టౌన్లో ఉన్న లేదు కొంత తక్కువ వేస్తారు కాబట్టి, సో పోలింగ్ పర్సంటేజ్ అనేది ప్రతి ఎన్నికలో పెరుగుతా వస్తుంది. అసలు దీన్ని మనం పెద్ద బేస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉంది. ఏదన్నా మధ్యలో తగ్గుతా వచ్చి ఈ సంవత్సరం బాగా పెరిగితే ఏంటో ఎందుకు ఎంతమంది ఓటర్లు వచ్చేసి ఒకసారి ఓటేశారంటానికి కూడా ఒకటి మన రీజన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంకా 151+ వస్తాయి అనే దానికి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ధీమాగా ఉంది, అంత భరోసాగా ఉంది, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అనేక రీజన్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో మేము ఎన్నికల్లో స్టార్ట్ కాకముందే, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు యాంకర్ క్వశ్చన్ అడిగారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు, అవతల వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారంటే అప్పటికి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు సాయి గారు, పాదయాత్రలో ఉన్నాం అంటే ఐ థింక్ డిసెంబర్ జనవరి టైం అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, 20 నుంచి 30 సీట్ల లోపు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది, రిమైనింగ్ అన్ని సీట్లని మేము కైవసం చేసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆ బయట కూడా మీరు చూడండి, అంటే ఆయనకు ఒక అనాలిసిస్ ఉంది. ఎందుకంటే ప్రజల్లో నిరంతరం తిరిగి ఉన్నారు, ప్రజల నాడేంటి అనేది పట్టగలిగినటువంటి నాయకుడిగా నిరంతరం ఓదార్పు యాత్రలు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా రైతు దీక్షలు అనేక సందర్భాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కనెక్ట్ అయినటువంటి విధానం, తర్వాత పాదయాత్ర, ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో ఆయనకు అనాలిసిస్ ఉండి ఆయన చెప్పాడు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజు 151 వస్తాయని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతల 20 నుంచి 30కే పరిమితం అవుతాయి అన్నాడు. సేమ్ 23కి తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 120, 130, లేదంటే 110, 140 ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 151+ గెలుస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా ఆయనకున్నటువంటి నమ్మకం, అంటే ఆయన ప్రజలతో కనెక్ట్ అయింది, ఆయన బస్సు యాత్ర ఇవన్నీ చూసినటువంటి సందర్భం, పోలింగ్ జరిగిన దాంట్లో ఆ రోజు మేము తీసుకున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇవన్నీ బేస్ తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యున్సీలో 3,000తో గెలుస్తాం, 5,000తో గెలుస్తాం, 10,000తో గెలుస్తాం, 15,000+ ఏం గెలుస్తాం అనేది పూర్తి రివ్యూ ఉన్నటువంటి సందర్భంలోనే 2 రోజుల తర్వాత మేమేదో ఎన్నికల కౌంట్ కదా, ఎన్నికల పోలింగ్ రోజు మధ్యాహ్నం 11కో 12కో చెప్పట్ల ఫిగర్ అయిపోయిన 2 రోజుల తర్వాత పూర్తి రివ్యూ జరిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ సీట్లు